విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లయోలా స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థులపై అత్యాచార ప్రయత్నానికి పాల్పడ్డాడు. గతంలోనూ ప్రిన్సిపల్పై పలు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులను లోబర్చుకుని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రిన్సిపల్పై ఫోక్సో కేసు నమోదు చేశారు. విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలి అంటూ పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాఠశాల అనుమతిని రద్దు చేసి తక్షణమే ప్రిన్సిపల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లయోలా స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థులపై అత్యాచార ప్రయత్నానికి పాల్పడ్డాడు. గతంలోనూ ప్రిన్సిపల్పై పలు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులను లోబర్చుకుని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రిన్సిపల్పై ఫోక్సో కేసు నమోదు చేశారు. విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలి అంటూ పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాఠశాల అనుమతిని రద్దు చేసి తక్షణమే ప్రిన్సిపల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.